హౌ డస్ ద వాటర్ సైకిల్ హెల్ప్ మెయింటైన్ లైఫ్ ఆన్ ద ఎర్త్? సో ఎర్త్ మీద ఉన్న లైఫ్ని వాటర్ సైకిల్ ఎట్లా మెయింటైన్ చేస్తుంది అంటే, ఇట్ రీసైకిల్స్ వాటర్, డిస్ట్రిబ్యూట్స్ మాయిశ్చర్ అండ్ సపోర్ట్స్ ఎకోసిస్టమ్స్ అండ్ అగ్రికల్చర్. సో దీనికోసం మనకు యూజ్ అవ్వడం జరుగుతుంది. వాటర్ని రీసైకిల్ చేస్తుంది, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాయిశ్చర్ అవుతుంది, అదేవిధంగా సపోర్ట్స్ ఎకోసిస్టమ్స్ అండ్ అగ్రికల్చర్, ఎకోసిస్టమ్ మరియు అగ్రికల్చర్ని సపోర్ట్ చేయడం కోసము రెయిన్ఫాల్స్ యూజ్ అవ్వడం జరుగుతుంది. దాన్ని వాటర్ సైకిల్ రూపంలో అంటాం. 35th క్వశ్చన్, వై డస్ రెయిన్ఫాల్ వ్యారీ అక్రాస్ డిఫరెంట్ రీజియన్స్? సో వేరువేరు ప్రాంతాలలో ఏ విధంగా మారుతుంది అంటున్నాడు. వ్యారీ అంటే చేంజ్ అవ్వడం. బికాస్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ క్లైమేట్స్ యొక్క డిఫరెన్స్ ఉండడం వల్ల, టోపోగ్రఫీ డిఫరెన్స్ వలన, విండ్ ప్యాటర్న్స్ వలన అండ్ ప్రాక్సిమిటీ టు వాటర్ బాడీస్కి దగ్గర దూరం ఉండడం వలన, ఈ ప్లేస్ల వలన మనకు ఏమవుతుంది, డిఫరెంట్ రీజియన్స్లో డిఫరెంట్ మనకు వర్షాపాతం అనేది ఉంటుంది. అన్ని ప్లేసుల్లో ఒకే రకమైన వర్షాపాతం అనేది ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్ 36th క్వశ్చన్, వాట్ ఈజ్ మీన్డ్ బై యాన్యువల్ రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్? యాన్యువల్ రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటిది? హౌ రెయిన్ఫాల్ వ్యారీస్ మంత్ టు మంత్ ఆర్ సీజన్ టు సీజన్ ఓవర్ ఏ ఇయర్. యాన్యువల్ అంటే ఒక సంవత్సరంలో ఒక నెల నుంచి ఇంకో నెలకు రెయిన్ఫాల్ మార్పు ఎంత ఉన్నది, ఒక సీజన్ నుంచి ఇంకొక సీజన్కి రెయిన్ఫాల్ మార్పు ఎంత ఉన్నది అని తెలుసుకోవడాన్ని ఏమంటారు? యాన్యువల్ రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. దాన్ని ఏమంటారు? యాన్యువల్ రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. నెక్స్ట్